స్క్వేర్ పేపర్ తీసుకున్నాడు. ఆ స్క్వేర్ పేపర్ని వాడు ఇచ్చిన డైరెక్షన్ బట్టి ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు వాడు. వాటిలో ఏది సూటబుల్ ఆన్సర్ వస్తుందో చెప్పండి అన్నాడు వాడు. చూద్దాం. ఇక్కడ పేపర్ని ఈ విధంగా 50వ మార్క్ ఇచ్చాడంటే డయాగ్నల్ షేప్లో ఇటువైపు ఫోల్డ్ చేయాలని అర్థం, అంటే ఇన్సైడ్ ఫోల్డ్ చేయాలని అర్థం. మళ్ళీ 50వ మార్క్ డౌన్ ఇచ్చాడంటే పైన పేపర్ని కాస్త ఈక్వల్ లెంత్ వచ్చే విధంగా ఇక్కడ ఫోల్డ్ చేయాలని అర్థం. ఓకే, ఇక్కడ ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ స్క్వేర్స్, ఇక్కడ ట్రయాంగిల్ షేపు, సర్కిల్ షేప్లో కట్ చేశాడు. ఓకే, ఆ షేప్ కూడా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, పేపర్ ఫోల్డ్ ఓపెన్ అన్ఫోల్డ్ చేయాలి. అప్పుడు ఈ డయాగ్రామ్ ఇక్కడ ఎలా కనబడుతుంటే డయాగ్రామ్ ఈ ట్రయాంగిల్ ఇలా ఉంటుంది, ట్రయాంగిల్ కింద సర్కిల్ ఉంటుంది. ఓకే, మళ్ళీ సగం పీస్ డయాగ్రామ్ అయిపోయింది. మళ్ళీ ఇలా ఉన్న డయాగ్రామ్ మళ్ళీ ఇటువైపు ఫోల్డ్ అవ్వాలిగా. ఓకే, ఇటువైపు కనుక ఫోల్డ్ అయితే, ఓకే ఇక్కడ డయాగ్రామ్ అయిపోయింది, ఇటువైపు ఫోల్డ్ అయితే మళ్ళీ డయాగ్రామ్ ఏ షేప్ వస్తుందంటే డయాగ్రామ్ ఇక్కడ రెండు రివర్స్ ఆర్డర్లో అయిపోతాయి. ఓకే, ఇక ఈ 0. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ షేప్ పైన 0 వస్తుంది. ఓకే, ఈ విధంగా డయాగ్రామ్ ఏర్పడుతుంది. ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ కింద పేపర్ కట్ చేస్తే కింద సర్కిల్ ఉన్నాడుగా, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, వాడు కట్ చేసింది మిడిల్లో, సైడ్స్ని కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ సైడ్ కట్ చేసి ఇచ్చాడు కాబట్టి ఇది రాదు. ఓకే, సైడ్ కట్ చేశాడు కాబట్టి లాస్ట్ ఆప్షన్ కూడా రాదు. ఇంకా మిగిలిపోయిన ఆప్షన్ ఏది అంటే థర్డ్ ఆప్షన్. వాడు పేపర్ ఈ విధంగా కట్ చేయడం అన్ఫోల్డ్ చేసిన తర్వాత మనకు ఏ షేప్ ఆఫ్ డయాగ్రామ్ కనబడుతుంటే సి ఆప్షన్లో పేపర్ ఏ డయాగ్రామ్ అయితే ఇచ్చాడో ఆ షేప్ ఆఫ్ డయాగ్రామ్ మనకు కంటికి కనిపిస్తుంది.